ఒకనాడు నారద మహర్షి ఇట్లనెను, ఓ ఋషులారా, ఓ ముని పుంగవులారా, భూలోక దారిద్ర్యము తొలగించు ఒక పవిత్రమైన మార్గముంది. త్రిమూర్తుల కృపను పొందించే ఒక మహత్తర మేళా ఉంది. అదే త్రినాథస్వామి మేళా. ఈ మేళాను శ్రద్ధగా వినిన వారికి కష్టాలు తొలగును. కావున ఓ మహర్షులారా, శ్రద్ధగా వినండి. ఒకటవ అధ్యాయం, మధుసూదనుడి కథ. పేదవారైన మధుసూదనుడు భక్తితో త్రినాథ మేళా చేసి తన దారిద్ర్యాన్ని దాటాడు. శ్రీపురం గ్రామంలో మధుసూదనుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దరిద్ర్యం వెంటాడుతున్నా అతని నోట ఎప్పుడూ దైవనామమే ఉండేది. రోజంతా కాయకష్టం చేసినా ఫలితం అంతంతే. చెమట చిందిస్తూ ఆ దేవుడిపై భారమేసి కాలం గడిపేవాడు మధుసూదనుడు. త్రినాథ స్వామి కథలు వినగా, I will sell this arrogant cow and calf for 5 paisa. I can't tolerate her destruction. పేద బ్రాహ్మణుడొకడు పాల కోసం వేదన పడ్డాడు. గావంచాతో గుండె నిండా నీ పేరే తలచాడు. I'm so happy today. You both bring me such joy. Look at you, so peaceful. అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆవు వారి కుటుంబానికి ఏకైక జీవనాధారం. ఆ ఆవు పాలిస్తేనే వారి కడుపు నిండేది. ఒక సాయంత్రం వేళ మేతకు వెళ్ళిన ఆవు ఎంతకీ తిరిగి రాలేదు. మధుసూదనుడి గుండెల్లో రాయి పడింది. ఆవు లేకపోతే మన బ్రతుకు ఎలా అని భార్య కన్నీరు పెట్టుకుంది. మధుసూదనుడు ఆమెను ఓదార్చి ఆవును వెతకడానికి బయలుదేరాడు. అడవిదారుల్లో ముళ్ల పొదల్లో అమ్మా ఆవు అంటూ పిలుస్తూ అతను ముందుకు సాగాడు. కటిక చీకటి కమ్ముకుంటోంది. అలసిపోయిన ఆ భక్తుడు ఆ మహావృక్షం నీడకు చేరుకున్నాడు. అక్కడ సాక్షాత్తు ఆ ముగ్గురు మూర్తులు దివ్యకాంతితో కొలువై ఉన్నారు. త్రినాథ స్వాములు మధుసూదనుని చూసి, నాయనా, నీవెవరు? ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు? అంత మధుసూదనుడు ఇట్లనెను, స్వామి, నా ఆవు కనబడక సంతకు వెతుక్కుంటూ వెళ్తున్నాను. త్రినాథ స్వామివారు ఇలా పలికెను, నీవు ఒక మేళా చేసినట్లయితే నీ దుఃఖములు తొలగును. ఆ రెల్లిపొద క్రింద చూడు, 3 పైసలు దొరుకుతాయి. వాటితో మేళా చేయు. గడ్డి వేళ్లను లాగుతుండగా మట్టిలో మెరుస్తూ 3 పైసలు కనిపించాయి. నూనె కొంటున్న మధుసూదనుణ్ణి చూసి వ్యాపారులు విస్తుపోయారు. పాత్రలోని నూనె మాయమైంది. దైవశక్తి ముందు మానవ అహంకారం తలవంచక తప్పలేదు. అగ్ని లేకుండానే 3 దీపాలు వెలిగాయి. ధూపదీప నైవేద్యాలతో మధుసూదనుడు త్రినాథునికి సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. నమ్మకం ఫలించింది. అడవి మార్గంలో తప్పిపోయిన ఆవు, దూడ ప్రశాంతంగా తిరిగి వచ్చాయి. భక్తుని కళ్ళలో ఆనంద బాష్పాలు. దారిద్ర్యం తొలగింది. ఆ ఇల్లు ఇప్పుడు ధాన్యంతో, వెలుగులతో నిండిపోయింది. ఊరంతా ఒక్కటైంది. జాతి మత భేదం లేకుండా అందరూ త్రినాథుని నామస్మరణతో పునీతమయ్యారు. 2వ అధ్యాయం, రాజు అధికార దర్పం కథ. అధికార గర్వంతో మేళాను నిరాకరించిన రాజుకు దైవమే పాఠం నేర్పింది. ఓర్వలేని కొందరు వర్తకులు రాజుకు ఫిర్యాదు చేశారు. క్రోధావేశంతో రాజు కఠినమైన శిక్షలు విధించాడు.
చీకటి రోజులు మొదలయ్యాయి. రాజమందిరంలో రోదనలు. యువరాజు అకాల మరణంతో రాజ్యం శోకసంద్రమైంది. ఆకాశం కూడా కన్నీరు మున్నీరైంది. శ్మశాన వాటికలో బ్రాహ్మణ రూపంలో వచ్చిన త్రిమూర్తుల King, స్పర్శతో you have disrespected us. మరణించిన యువరాజు Forgive me. I will perform the ప్రాణం mela. అపరాధాన్ని క్షమించమని రాజు ఆ దైవం కాళ్లపై పడ్డాడు. 7 త్రినాథ మేళాలు జరిపిస్తానని మొక్కుకున్నాడు. మూడవ అధ్యాయం సముద్ర వ్యాపారి కథ. మాట ఇచ్చి మరిచిన వ్యాపారిని సముద్రం హెచ్చరించింది. భక్తి If మళ్ళీ I gain lot of గుర్తొచ్చింది. profits in the business, I would perform a mela like this. మొక్కు మరిచిన వ్యాపారి. సముద్రం మధ్యలో భీకరమైన తుఫాను. మునిగిపోతున్న ఓడ, నిస్సహాయ స్థితిలో మానవుడు. నిజాయితీతో త్రినాథుని తలుచుకోగానే సముద్ర గర్భం నుండి ఓడ క్షేమంగా పైకి తేలింది. అది త్రినాథుని లీల. నాలుగవ అధ్యాయం గ్రుడ్డి కుంటివారి ఆరోగ్యానికి కథ. ఒకడికి చూపు లేదు, ఒకడికి నడక లేదు. అంధునికి చూపు, కుంటివానికి నడక, ఒకరికొకరు తోడై త్రినాథుని చెంతకు చేరుకుంటున్నారు. విశ్వాసమే వారి ఊతకర్ర. భక్తితో మేళాను చేరగా ఇద్దరికీ ఆరోగ్యం లభించింది. ఐదవ అధ్యాయం గురు శిష్యుడు కథ. గర్వంతో మేళాను పాడు చేసిన గురువు పతనమై చివరికి వినయాన్ని నేర్చుకున్నాడు. అహంకారంతో నిండిన గురువు పూజా ద్రవ్యాలను కాలితో తన్నాడు. వెంటనే ప్రకృతి ప్రకోపించింది. మళ్ళీ కలిసెను. సర్వం కోల్పోయిన గురువుకు జ్ఞానోదయమైంది. తన తప్పు తెలుసుకుని హాహాకారాలు చేశాడు. ఉన్న చోట దైవం, అహంకారం ఉన్న చోట శిక్షణం. త్రినాథ స్వామి కథలు. భక్తితో చేసిన మేళాతో మళ్ళీ ప్రాణకల వచ్చింది. దైవం శిక్షించేది మార్చడానికే కాని అంతం చేయడానికి కాదు. సర్వే జనా ముక్తిని ప్రసాదించే శ్రీ త్రినాథ వ్రతం సకల శుభదాయకం. భక్తితో కొలిచిన వారికి ఆ త్రిమూర్తుల ఆశీస్సులు సదా ఉండుగాక. ఓం శ్రీ త్రినాథాయ నమః. శరణం శరణం. నీవే.